హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. ప్రీవియస్గా ఆల్రెడీ మనం ఎకానమీకి సంబంధించి బేసిక్స్ ఆఫ్ ఎకానమీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ సెషన్లో మీకు అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ అలాగే మీకు ఈ సెషన్లో క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాన్సెప్ట్తో పాటు. సో సెషన్ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ ఎవ్రీవన్ డూ షేర్ అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రంథాలయ్. అండ్ అలాగే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద క్లాస్ మీకు ఒక ఇంటిమేషన్ అండి. సో రీసెంట్గానే మనం గ్రంథాలయ్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు గ్రూప్ 2 టెస్ట్ సిరీస్, ఓకే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేశాము. టోటల్ మీకు 18 నెంబర్ ఆఫ్ టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీకు 15th ఆఫ్ ఏప్రిల్ నుండి టెస్ట్ అనేవి అన్లాక్ అవుతాయి. అయితే ఇప్పుడు నేను ఇది మీకు ఎందుకు ఇంటిమేట్ చేస్తున్నాను అంటే, యాక్చువల్గా మీకు ఆఫర్ ప్రైస్ అనేది ఉందన్నమాట. మీకు మొత్తంగా 18 టెస్ట్కి 999 రూపీస్ అనమాట. బట్ టిల్ 15th ఏప్రిల్ ఆన్ అవర్ ఫస్ట్ లాంచ్ ఆఫ్ టెస్ట్ సిరీస్, సో ఇప్పుడు మీకు 299 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉంది. దీంట్లో మీకు రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది. ఓకే, సో హరీ అప్ గైస్ బిఫోర్ ద ఆఫర్ ఎండ్స్. ఓకే, అండ్ మీకు ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే లైక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ ఎలా యాక్సెస్ చేయాలి అన్న ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్న కాంటాక్ట్ నంబర్స్ని రీచ్ అవ్వండి. ఓకేనా, నౌ లెట్ మీ స్టార్ట్ ద సెషన్ హియర్. సో ఇప్పుడు మనం అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాము. అయితే అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ మీకు ఏ పేపర్లో ఉంది? మరి ఎకానమీ అంటే మనకి పేపర్ 3 అండి. దీంట్లో పేపర్ 3లో మీకు పార్ట్ 3 అన్నమాట. పార్ట్ 3 ఏంటి? ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. అవునా, దీంట్లో మళ్ళీ మీకు ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్కి సంబంధించి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టైటిల్ ఉంది. అవునా, థర్డ్ కాన్సెప్ట్ అందులో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టైటిల్లో మీకు మళ్ళీ ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఒకసారి మీరు సిలబస్ కా పక్కన పెట్టేసుకొని ఒకసారి చెక్ చేయండి కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ రోజు మనం దీన్ని డిస్కస్ చేయబోతున్నాం. పేపర్ 3లో పార్ట్ 3లో థర్డ్ టాపిక్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, అందులోని సబ్ టాపిక్ కాన్సెప్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకే, సో ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాము ఈ టాపిక్ రిలేటెడ్గా. అండ్ క్వశ్చన్స్ని కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, నౌ అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా, సో దీనికి కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, ఎగ్జాంపుల్ లైక్ లేబర్ ఫోర్స్, వర్క్ ఫోర్స్, ఓకే, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యొక్క ఫార్ములా ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, రైట్. సో కంప్లీట్గా మనం నిరుద్యోగం అనే కాన్సెప్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం డెఫినేషన్ చూద్దాం. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా, సో ఈ పర్సన్కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయి, ఓకే, అండ్ ఒక స్పెసిఫైడ్ ఏజ్ ఉంది, ఒక పర్టిక్యులర్ రిఫరెన్స్ పీరియడ్కి వర్క్ చేద్దామని విల్లింగ్గా ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే వాస్ నాట్ పేడ్, ఓకే, లైక్ జాబ్ అనేది అందుబాటులో లేదు. సో అప్పుడు ఏర్పడే సిచ్యువేషన్నే అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకేనా, సో సింపుల్గా చెప్తాను. ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా చేసుకుందాము అనుకుని డెఫినేషన్ నోట్ చేసుకోండి. If a person above a specified age not being paid, okay, paid employment or self-employment, but currently available for work అన్నమాట, okay, during a reference period, so దాన్ని unemployment అని అంటారు. ఓకేనా, నా మరి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అంటే లైక్ ఏంటంటే కన్సిడర్ చేసేటప్పుడు ఏ ఫ్యాక్టర్స్ని చూస్తారంటే, ఒకటి లేబర్ ఫోర్స్ అండి. లేబర్ ఫోర్స్ అంటే దీంట్లోకి లైక్ ఏంటంటే ఇఫ్ అ పర్సన్ విల్లింగ్ టు వర్క్ అనమాట. ఓకే, ఎంప్లాయిడ్ వస్తారు అండ్ అలాగే ఎవరైతే వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పర్సన్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, సో వాళ్ళని లేబర్ ఫోర్స్గా కన్సిడర్ చేస్తారనమాట. వర్క్ ఫోర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎంప్లాయిడ్, ఓకేనా, సో వాళ్ళని వర్క్ ఫోర్స్ అని తీసుకుంటారు. అయితే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఓకేనా, ఏంటన్నది లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. ఓకేనా, క్లియర్ కదా ఇప్పుడు మీకు? లేబర్ ఫోర్స్ ఇంకా వర్క్ ఫోర్స్ ఎందుకోసము అంటే అన్ఎంప్లాయ్మెంట్ని తెలుసుకోవడానికి, ఓకేనా, క్యాలిక్యులేట్ చేయడానికి. అయితే ఇక్కడ మనం లేబర్ ఫోర్స్ అంటే ఏంటి, వర్క్ ఫోర్స్ అంటే ఏంటి అని చూసాము. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి డిస్కస్ చేసాం. మెయిన్గా ఇక్కడ ఏంటంటే అసలు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మరి? ఓకే, ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏంటి అంటే, ఇన్ సింపుల్ మీకు నోట్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ నోట్ డౌన్ గైస్. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి. లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్. ఇది నేను ఎరేస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఇప్పుడు నేను అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫార్ములాని
ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫార్ములా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఫార్ములా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ అండి. ఏంటది? నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ డివైడెడ్ బై లేబర్ ఫోర్స్ అన్నమాట. ఇప్పుడు లేబర్ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక ఫార్ములా, లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ఎంప్లాయ్మెంట్ అన్నాం. ఇప్పుడు లేబర్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? అన్ఎంప్లాయిడ్ పర్సన్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్ ప్లస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు లేబర్ ఫోర్స్ వస్తుంది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ మీరు నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్, ఓకేనా, ఇంటూ 100. సో ఈ ఫార్ములాతో మనము అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఆర్ యూ క్లియర్? సో ఈ ఫార్ములాస్ ని నోట్ చేసుకోండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా హెల్ప్ అవుతాయి అనమాట. అయితే మీకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కి లైక్ అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్, సో ఈ డేటా మొత్తము, ఓకేనా, డేటా రిలేటెడ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ గా ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఓకేనా, అంతర్జాతీయ ఆర్ఎల్స్ లైక్ ప్రపంచ లైక్ కార్మికుల సంస్థ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది కొన్ని రిపోర్ట్స్ ని రిలీజ్ చేస్తుంది, ఓకే. సో వాటికి సంబంధించిన రిపోర్ట్స్, డేటా ఇవన్నీ, అండ్ అలాగే కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్ ని మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాము. దీంట్లో మీకు నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే లైక్ కాన్సెప్ట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం, డేటా కాదండి. థియరీ అనేది మనం ఈ క్లాస్ లో ఫినిష్ చేద్దాము, డేటా అనేది నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో మనం కంటిన్యూ చేద్దాం, ఓకేనా. అయితే ఇప్పుడు ఏమన్నామండి మనం, ఇక్కడ ఏం తెలుసుకున్నాము? అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, లేబర్ ఫోర్స్ ఏంటి, వర్క్ ఫోర్స్ అంటే ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా. సో దీస్ వర్ ద రిలేటెడ్ ఫార్ములాస్, ఓకేనా. నౌ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. సో దాంట్లో మొట్టమొదటిగా మనం డిస్కస్ చేసేది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఏంటండి? కాలానుగుణ నిరుద్యోగం అన్నమాట, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. అసలు ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి మరి? సో ఇక్కడ చూడండి మీరు, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది దిస్ ఇస్ నాట్ నీడెడ్ ఆల్ ఇయర్ అరౌండ్ అండి. అంటే ఒక పర్టిక్యులర్ ఆల్ ఇయర్ రౌండ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక పర్టిక్యులర్ సీజన్లో, ఎగ్జాంపుల్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ, ఫార్మింగ్ అండి, ఓకేనా, అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు ఏంటి, ఒక పర్టిక్యులర్ పీరియడ్లో సపోజ్ ఒక 6 months కి వాళ్ళు పంట పండిస్తారు, అవునా, ఒక పర్సన్. సో రిమైనింగ్ పీరియడ్లో ఖాళీగా ఉంటారు. అప్పుడు ఆ ఖాళీగా ఉన్న సమయం ఏదైతే ఉందో, సో అప్పుడు ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఫార్మింగ్ అన్నమాట. అండ్ అలాగే టూరిజంలో కూడా, ఓకేనా, టూరిజం కూడా సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది. అండ్ అలాగే షుగర్ ఫ్యాక్టరీలో. సో ఇలా ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట కాలానుగుణ నిరుద్యోగం ఎప్పుడు ఏర్పడుతుంది అనడానికి, ఓకేనా. నాట్ నీడెడ్ ఆల్ ఇయర్ రౌండ్ అన్నమాట, ఓకే. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. క్లియర్ కదా? సీజనల్ గా, సో ఎంప్లాయ్మెంట్ అంటే ఇప్పుడు ఒక లైక్ వర్కింగ్ పీరియడ్ అనేది ఏంటంటే కొంత పీరియడ్ వరకు ఉంటుంది, తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్న పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఏర్పడే నిరుద్యోగం ఏదైతే ఉంటుందో దాన్నే కాలానుగుణ నిరుద్యోగం అని అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంకా మీరు క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు అది ఈజీ అవుతుందండి సింప్లెస్ట్ ఫామ్ లో. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు సెషన్ స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు పర్ఫెక్ట్ అయిపోతారు, ఓకేనా. నౌ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట, ప్రచ్ఛన్న నిరుద్యోగం. ఈ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఏంటంటే లేబర్ ఫోర్స్ కి రిలేటెడ్ గా. అయితే లేబర్ ఫోర్స్ ఐదర్ లెఫ్ట్ వితౌట్ వర్క్ ఆర్ వర్కింగ్ ఇన్ రిడెండెంట్ మేనర్ అండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 30 units ఆఫ్ వర్క్ ని ఓకేనా, 30 units ఆఫ్ వర్క్ అనేది అవుట్పుట్ అనమాట. సో ఈ 30 units ఆఫ్ వర్క్ ని ప్రొడ్యూస్ చేయడంలో సపోజ్ ఇక్కడ మనకి ఎంతమంది మెంబర్స్, ఒక 2 members కావాల్సి ఉంది. అండ్ అలాగే 3 members వర్క్ చేసినా కూడా, 3 members వర్క్ చేసి ఇక్కడ అంటే ఇంకొక పర్సన్ యాడ్ అయ్యారు, 3 members వర్క్ చేసినా కూడా 30 units ఆఫ్ వర్క్ అవుట్పుట్ వస్తుంది మనకి ఆ పర్టిక్యులర్ ఏరియా నుండి. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎక్స్ట్రాగా యాడ్ అయిన పర్సన్ ఏంటి, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట, ప్రచ్ఛన్న నిరుద్యోగం అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ సేమ్ అవుట్పుట్ వస్తుంది ఎంతమంది వర్క్ చేసినా కూడా, ఓకేనా. 30 units ఆఫ్ వర్క్ ఇద్దరు వర్క్ చేసినా అదే అవుట్పుట్ వస్తుంది, ముగ్గురు వర్క్ చేసినా కూడా అదే అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా లేబర్ ఫోర్స్ ఐదర్ లెఫ్ట్ వితౌట్ వర్క్ ఆర్ వర్కింగ్ ఇన్ రిడెండెంట్ మేనర్ అనమాట, ఓకేనా. సో దాన్ని ఏమంటాము అంటే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు, ఓకేనా. సో ఇది మనకి ప్రచ్ఛన్న నిరుద్యోగం అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఏంటది? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, ఆర్ ఎల్స్ దీన్ని
తెలుగులో మీరు ఇక్కడ చూసుకోండి నిర్మాణాత్మక నిరుద్యోగం అని అంటారు. అయితే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇది ఫండమెంటల్ షిఫ్ట్స్ ఉంటాయండి. దీనివల్ల ఎకానమీలో ఏంటంటే ఫండమెంటల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఫండమెంటల్ షిఫ్ట్స్ ఇన్ ఎకానమీ అన్నమాట. అయితే దేని ద్వారా ఈ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది? స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ని టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా కొన్ని టర్మ్స్ లో కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా, టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారు. అయితే ఇలాంటి నిరుద్యోగం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఫండమెంటల్ షిఫ్ట్స్ ఇన్ ఎకానమీ అన్నారు కదా, ఎప్పుడంటే టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయినప్పుడు, చేంజ్ ఇన్ టెక్నాలజీ. ఓకేనా, అండ్ అలాగే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అండి. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఒక 20 పర్సన్స్, ఓకేనా, 20 పర్సన్స్ టు డూ వన్ వర్క్ అన్నమాట. ఓకేనా, ఏంటి 20 పర్సన్స్ టు డూ వన్ వర్క్ అన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ టెక్నాలజీ అడ్వాన్స్ అయినా కొద్ది ఏంటంటే మెషినరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అవును, టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది, సో మెషిన్ అడ్వాన్స్ అవుతుంది. సో ఇక్కడ సేమ్ వర్క్ ని, ఇదే వన్ వర్క్ ని అంటే సేమ్ వర్క్ ని రీప్లేస్ చేస్తున్నారు మెషిన్ ద్వారా. ఓకేనా, సో అలా ఏంటంటే లైక్ రీప్లేస్డ్ బై ఎ మెషిన్ అండ్ అన్ ఆపరేషన్. సో అలాగా మనకి మెషిన్స్ తో రీప్లేస్ అవుతున్నప్పుడు ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. క్లియర్ కదా, నిర్మాణాత్మక నిరుద్యోగం అన్నమాట ఈ సమయంలో ఏర్పడేది. ఓకేనా, అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ద్వారా లేదా టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం ద్వారా ఏర్పడే ఒక అన్ఎంప్లాయ్మెంట్ ని స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకేనా, నిర్మాణాత్మక నిరుద్యోగం అన్నమాట. నెక్స్ట్ వన్, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగం. ఏంటది? సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. సో ఇక్కడ కూడా నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ లో ఇక్కడ జీడిపి అనేది ఫాలో అవుతుంది. ఓకే, జీడిపి ఫాల్స్ అండి, బిజినెస్ సైకిల్ అనేది, ఓకేనా, బిజినెస్ సైకిల్ అనేది లో అవుతుంది. సో అంటే లైక్ సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అప్పుడు రైజ్ అవుతుంది అనమాట. జీడిపి తగ్గి బిజినెస్ సైకిల్ అనేది లో అయినప్పుడు సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. అయితే ఎప్పుడు ఈ సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది అంటే ఇప్పుడు కంపెనీస్ కి సపోజ్ లైక్ మనకి ఏంటంటే రెసెషన్ పీరియడ్ అంటారు, అవునా, రెసెషన్ కానీ బూమ్ అవుతాయి కంపెనీస్. సో ఇలాంటి లైక్ సమయాలలో ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ ని సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. కంపెనీ రెసెషన్ పీరియడ్ లో ఉన్నప్పుడు, బూమ్ అయినప్పుడు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మనం, లైక్ 2020 నుండి కన్సిడర్ చేద్దాం. ఓకేనా, 2021, 2022, ఓకే, 2023 కూడా తీసుకుందాము. అయితే ఈ సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ లో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 100 వర్కర్స్ ఉన్నారండి. ఓకేనా, అయితే ఇక్కడ రెసెషన్ పీరియడ్ ఏర్పడింది. ఓకే, రెసెషన్ జరిగింది. అయితే ఈ రెసెషన్ అప్పుడు ఏమైంది, ఇక్కడ 100 వర్కర్స్ ఉన్నప్పుడు ఈ కంపెనీ రెసెషన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అక్కడ వర్క్ ఫోర్స్ అనేది అది బేర్ చేయలేదు. సో అలాంటప్పుడు ఇక్కడ వర్కర్స్ ని తగ్గిస్తారు. ఓకేనా, తీసేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ 50 వర్కర్సే అయ్యారు లాస్ట్ కి వచ్చేసరికి. అండ్ ఒకవేళ కంపెనీ బూమ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ 50 వర్కర్స్ ని వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, సైక్లిక్ గా మారుతూ ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అన్ఎంప్లాయ్మెంట్ ని సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకేనా, రెసెషన్, బూమ్ ఇలాంటి ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతూ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఏర్పడుతుందో దాన్ని చక్రీయ నిరుద్యోగం అని అంటారనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్, చక్రీయ నిరుద్యోగం. క్లియర్ కదా మీకు ఇక్కడ, అంటే ఒక కంపెనీ రెవెన్యూ అనేది ఈ విధంగా రెసెషన్ ని, బూమ్ ని బేస్ చేసుకొని ఉంటుంది. సో అలాంటి సమయంలో ఏర్పడే ఒక నిరుద్యోగాన్ని చక్రీయ నిరుద్యోగం అని అంటారు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఘర్షణ నిరుద్యోగం అన్నారు. అయితే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటంటే ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ నే, ఓకేనా, ట్రాన్సిషన్ పీరియడ్ లో ఏర్పడేదాన్నే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు, ఘర్షణ నిరుద్యోగం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ సపోజ్ ఇప్పుడు 2022లో ఒక సపోజ్ లైక్ పర్సన్ ఏ అని ఉన్నారు. ఈ పర్సన్ ఏ ఏంటంటే ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. ఓకేనా, ఎప్పుడు 2022లో. నెక్స్ట్ ఏంటంటే ఇంకో కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు అంటే 2024లో జాయిన్ అయ్యారు అనుకుందాము. ఓకేనా, నెక్స్ట్ కంపెనీలో సేమ్ పర్సన్ ఏనే బట్ నెక్స్ట్ కంపెనీలో. ఓకేనా, సపోజ్ ఇది కంపెనీ ఎక్స్ అనుకుందాం, ఇది కంపెనీ వై అనుకుందాము. సో కంపెనీ ఎక్స్ నుండి ఎప్పుడు అవుట్ అయ్యారు, 2022లో బయటకు వచ్చారు. కంపెనీ వైలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు, 2024లో ఎంటర్ అయ్యారు. అవునా, అయితే ఇప్పుడు దీనికి ముందు పీరియడ్ మొత్తం తను ఎంప్లాయీ. అవునా, ఇక్కడ 2024లో కూడా ఇప్పుడు తను ఎంప్లాయీ, అంటే ఇప్పుడు ఇంకో కంపెనీకి వెళ్ళారు. బట్ ఇక్కడ దీంట్లో నుంచి బయటకు వచ్చి దీంట్లో నుంచి వెళ్ళే అంత వరకు ఇక్కడ ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్ లో ఏర్పడేది ఏంటండి, అన్ఎంప్లాయ్మెంట్. అంతే కదా, అంటే ఇక్కడ ఏంటంటే
జాబ్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్నే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఘర్షణ నిరుద్యోగం. ఓకేనా? సో ఇక్కడ ఏర్పడేది 2022 నుంచి 24 మధ్య కాలంలో ఇక్కడ ఏదైతే ఉందో అన్ఎంప్లాయ్మెంట్ దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా ఘర్షణ నిరుద్యోగం అని అంటారు. ఓకేనా? సో ట్రాన్సిషన్ అన్నమాట. ఒక దాని నుండి ఇంకో దానికి చేంజ్ అయ్యేటప్పుడు ఏర్పడే ఆ పీరియడ్ ఆర్ ఆ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం ఏదైతే ఉందో దాన్నే ఘర్షణ నిరుద్యోగం లేదా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. క్లియర్ కదండి ఇప్పుడు మీకు? ఎందుకంటే ఇప్పుడు సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇవి ఎందుకోసం చెప్తున్నానంటే ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి. మీకు వన్స్ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అర్థమవుతేనే మీరు అలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలుగుతారు. అందుకే నేను మీకు నిదానంగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు విత్ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి, మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. అయితే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు చేస్తారండి. ఓకేనా? ఇప్పుడు పర్సన్కి ఒక వర్క్ అలాట్ చేశారు. సో వర్క్ ఉన్నప్పుడు చేస్తారు. వర్క్ లేనప్పుడు ఏంటి, స్టే ఇన్ హోమ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వర్క్ లేనప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటారు. అంటే ఇప్పుడు వర్క్ లేనప్పుడు ఖాళీగా ఉండే పీరియడ్ ఏదైతే అంటే అప్పుడు ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారనమాట. ఓకే? అంటే ఆ పర్టిక్యులర్ డే వర్క్ ని మాత్రం వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ డే వర్క్ లేనప్పుడు ఖాళీగా ఉంటారు. సో ఆ ఖాళీగా ఉండే అప్పుడు ఏర్పడే నిరుద్యోగాన్ని ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారనమాట. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్స్ కి స్కిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ he or she is not willing to do the work. ఓకే? అంటే ఇక్కడ they were not willing to వర్క్ యాజ్ అన్ ఎంప్లాయీ. సో అలాంటప్పుడు ఆ పర్టిక్యులర్ అంటే అప్పుడు ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. అసలు వాళ్ళు వర్క్ చేయడానికే విల్లింగ్ గా లేరు. ఓకేనా? సో దాన్ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము, అండర్ ఎంప్లాయ్మెంట్ గురించి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ద బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ డాక్టర్. ఓకేనా? ఇప్పుడు డాక్టర్గా ఉన్న లైక్ ఒక పర్సన్ డాక్టర్ అన్నమాట. తనకి ఈ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఒక ఎంబీబీఎస్ అనుకుందాం. ఓకే? ఒక స్పెషలైజ్డ్ సర్జన్ అనుకుందాము. డాక్టర్గా ఉన్న క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ అన్ని ఈ పర్సన్కి ఉన్నాయి, కానీ తను చేసే జాబ్ ఏంటి అంటే యాజ్ అ క్లర్క్ ఆర్ ఏదైనా ఒక డెస్క్ జాబ్ చేస్తున్నారు అనుకుందాము. అంటే తనకున్న క్వాలిఫికేషన్స్ కి తగ్గట్టు కాకుండా లెస్ జాబ్ అన్నమాట. ఓకే? లోవర్ జాబ్ ని చేసినప్పుడు దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అని కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఏమంటారండి, మనకున్న స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా కాకుండా దానికంటే తక్కువ జాబ్ చేస్తున్నప్పుడు అండర్ ఎంప్లాయ్మెంట్ అని అంటారనమాట. ఓకేనా? సో ఇది మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఆర్ యూ క్లియర్? సో దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు అండర్ ఎంప్లాయ్మెంట్. వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ తెలిసిందే కదా, ద పర్సన్ ఈస్ నాట్ విల్లింగ్ టు వర్క్, అసలు తనకి వర్క్ చేయడమే ఇంట్రెస్ట్ లేదు. ఓకే? ఈస్ నాట్ విల్లింగ్ టు వర్క్ అని దాన్ని వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ ఉన్నప్పుడు చేయడము, లేనప్పుడు ఇంట్లో ఉండడం. సో దాన్ని ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. క్లియర్ కదా ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా? జస్ట్ ఒకసారి మనం లైక్ రౌండప్ చేద్దాము. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఒక పర్టిక్యులర్ పీరియడ్ లో వర్క్ ఉంటుంది, నెక్స్ట్ పర్టిక్యులర్ పీరియడ్ లో ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉంటారు. సో అలా దాన్ని సీజనల్ అంటే అప్పుడు ఏర్పడే దాన్ని కాలానుగుణ నిరుద్యోగం అని అంటారు. నెక్స్ట్ వన్ డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే సేమ్ అవుట్పుట్ ఇవ్వడము బట్ లేబర్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉండడం. సో అది డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా నిర్మాణాత్మక నిరుద్యోగం అంటే టెక్నాలజీ అడ్వాన్స్ అవడం వల్ల పర్సన్స్ చేసే వర్క్ ని మెషినరీ పర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే? నెక్స్ట్ వన్ సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే కంపెనీస్ అనేవి రెసెషన్ లో బూమ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఏర్పడే అంటే లైక్ జీడిపి తగ్గుతుంది, బిజినెస్ సైకిల్ అనేది లో అవుతుంది. సో అప్పుడు సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట, చక్రీయ నిరుద్యోగం అనేది. సో అలా దీన్ని సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ట్రాన్సిషన్, అంటే ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్ కి షిఫ్ట్ అయ్యే పీరియడ్ లో ఏర్పడే ఒక నిరుద్యోగం ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ లేదా ఘర్షణ నిరుద్యోగం అని అంటారు. నెక్స్ట్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్. దిస్ నౌ వి హావ్ రివైజ్డ్ ఇట్, రైట్? నౌ ఇప్పుడు మనం క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాము. మీరు కూడా వీడియోని పాజ్ చేస్తూ
ఆన్సర్స్ ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను క్వశ్చన్ చదివే లోపు మీరు ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. కమెంట్స్ లో మీ ఆన్సర్స్ ని కూడా మెన్షన్ చేస్తూ ఉండండి. ఓకేనా? నౌ సో ఫస్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఇక్కడ అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు మనకి అంటే, సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాము. విత్ రిఫరెన్స్ టు స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అన్ఎంప్లాయ్మెంట్ కాస్డ్ బై టెక్నాలజికల్ డిస్రప్షన్స్ ఈజ్ నోన్ as స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఏమన్నారు? టెక్నాలజికల్ డిస్రప్షన్స్ వల్ల. అంతే కదండి, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ టెక్నాలజికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటారని చెప్పాను నేను. పర్సన్స్ చేసే వర్క్ ని మెషినరీ పర్ఫామ్ చేసినప్పుడు ఏర్పడే దాన్నే అన్ఎంప్లాయ్మెంట్, అదే స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ మనకి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కెన్ కాజ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇఫ్ ద కరెంట్ స్కిల్స్ ఆర్ నాట్ మెట్. సో ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల అన్నాం, అవునా? ఎస్. సో ఇక్కడ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ కి ఒక కాజ్ ఏంటి అంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అంటే ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్ కానివ్వండి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో వీటి వల్ల కూడా ఏమవుతుంది అంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ వల్ల కూడా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి పై ఇచ్చిన ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. సో ఇక్కడ ఏంటండి? బోత్ 1 and 2 అన్నమాట. నిర్మాణాత్మక నిరుద్యోగానికి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. సాంకేతిక అంతరాయాల వల్ల ఏర్పడే నిరుద్యోగాన్ని నిర్మాణాత్మక నిరుద్యోగం అంటారు. ఎస్, ఆబ్వియస్లీ రైట్ అండి. అండ్ 4వ పారిశ్రామిక విప్లవం ప్రస్తుత నైపుణ్యం సెట్లను అందుకోకపోతే నిర్మాణాత్మక నిరుద్యోగానికి కారణం కావచ్చు. అవును, ఓకేనా? సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2. అంటే ఇక్కడ చూసారా, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ పైన క్వశ్చన్ వచ్చింది. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు మాత్రమే మీరు ఈ స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేసి ఆన్సర్ చేయగలుగుతారు. సో మీకు గ్రూప్స్ ఎగ్జామినేషన్ లో ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే, పేపర్ 3 మనకి ఎకానమీలో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనే కాన్సెప్ట్ నుండి పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ లో కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అని మనకి ఇచ్చారు. సో దాంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి మాక్సిమం మీకు వస్తుంటాయి. సో మీరు ఒక కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది ప్రిపరేషన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాకేష్ లీవ్స్ ఇన్ ఎ విలేజ్ వేర్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ అగ్రికల్చర్. He works productively for 5 months in the agricultural fields and gets no work in the remaining part of the year. సో ఇక్కడ చూడండి, ప్రొడక్టివ్ గా ఒక 5 months వర్క్ చేస్తారు అగ్రికల్చర్ ఫీల్డ్ లో. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ తనకి వర్క్ లేదన్నారు అక్కడ. అంటే ఇక్కడ వ్యవసాయమే ఏకైక ఆధారమైన గ్రామంలో రాకేష్ నివసిస్తున్నాడు. అతను వ్యవసాయ పొలాల్లో 5 నెలల పాటు ఉత్పాదకంగా పనిచేస్తాడు మరియు మిగిలిన సంవత్సరంలో ఎటువంటి పని రాదు. సో ఇప్పుడు మనకి కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏ అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది ఇలాంటప్పుడు? నేను ఇందాక ఏం చెప్పాను మీకు, 5 months వర్క్ ఉంటుంది, రిమైనింగ్ టైంలో వాళ్ళు అప్పుడు వర్క్ అనేది ఉండదన్న. సో ఒకసారి ఆప్షన్స్ కి వెళ్దాము. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఏర్పడుతుందండి? సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కంపెనీ రెసెషన్ భూమిలో ఉన్నప్పుడు, అవునా, రెసెషన్ లో కానీ భూమిలో ఉన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏర్పడుతుంది, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్. కానీ ఇక్కడ అడిగింది ఏంటి? 5 months వర్క్ అనేది ఉంటుంది, బట్ రిమైనింగ్ పీరియడ్ లో వర్క్ అనేది ఉండదు అన్నారు. సో మనకి ఆప్షన్ డి కాదు. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? ఇది టెక్నాలజీ వల్ల ఏర్పడింది. సో ఆప్షన్ సి కూడా కాదు. డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? సేమ్ అవుట్పుట్ ఉంటుంది కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ లేబర్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ బి కూడా కాదు. ఇక్కడ ఏంటి మరి? కాలానుగుణ నిరుద్యోగం అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఒక పర్టికులర్ పీరియడ్ లో వర్క్ ఉంటుంది, రిమైనింగ్ ఇయర్ మొత్తం వాళ్ళు ఖాళీగా ఉంటారు. సో ఆ పర్టికులర్ అన్ఎంప్లాయ్మెంట్ ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Which of the following type of unemployment is caused due to the recession in the economy? ఆర్థిక వ్యవస్థలో మాంద్యం కారణంగా క్రింది వారిలో ఏ రకమైన నిరుద్యోగం ఏర్పడుతుంది? సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కాలానుగుణ నిరుద్యోగం, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రచ్ఛన్న నిరుద్యోగం, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఘర్షణ నిరుద్యోగం, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ చక్రీయ నిరుద్యోగం. సో ఈ ఆన్సర్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లెట్ మీ చెక్ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద క్లాస్ రెగ్యులర్లీ అండ్ ఆల్సో మీరు క్వశ్చన్స్ ని అనలైజ్ చేయగలుగుతున్నారా లేదా. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నారు అన్నా కూడా కమెంట్ సెక్షన్ లో మీ క్వరీస్ ని ప్రాబ్లమ్స్ ని మెన్షన్ చేయండి. నేను ఇంకా మీకు సింప్లిఫైడ్ వర్షన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ అలాగే ఏదైనా కాన్సెప్ట్ మీకు కావాలి, లైక్ ఒక సబ్జెక్ట్ నుండి సపోజ్ పాలిటీలో మ్యామ్ మాకు ఈ కాన్సెప్ట్ పైన క్లాస్ కావాలి అంటే మీరు మీ రిక్వైర్మెంట్ ని, ఓకేనా, మీకు కావాల్సిన కాన్సెప్ట్ ని కమెంట్స్ లో మెన్షన్ చేస్తే నేను మీకు అప్కమింగ్ క్లాసెస్ లో వాటిని ప్లాన్ చేస్తాను డెఫినెట్ గా. ఓకేనా? సో ఇది మనకి ఎకానమీ క్లాసెస్ సిరీస్ కి సంబంధించి. ఓకే, సో ఇది మీకు పేపర్ 3 లో పార్ట్ 3 ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ కి సంబంధించి. దాంట్లో మళ్ళీ మీకు పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ లోని సబ్ టాపిక్ అయిన
కాన్సెప్ట్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ మనం ఈ రోజు కంప్లీట్ గా డిస్కస్ చేసాము అలాంగ్ విత్ ద ఫార్ములాస్. డేటా అనేది మీకు అప్కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేస్తాను, ఓకేనా? సో స్టిల్ మీకు ఇంకా ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ గా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, డెఫినెట్ గా నేను మీకు వాటిని సాల్వ్ చేస్తాను, ఓకేనా? ఐ హోప్ మీరు ఈ క్లాస్ క్లియర్ ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇలా మీరు స్టేట్మెంట్ వైజ్ గా కూడా క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుందన్న పాయింట్ తోని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను క్వశ్చన్స్ ని కూడా, ఓకేనా? సో ఇంకా స్టిల్ ఏమైనా చేంజెస్ కావాలి అన్న క్లాసెస్ లో మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి, వి విల్ లుక్ ఓవర్ ద ఇష్యూ, ఓకే? అండ్ అలాగే టెస్ట్ సిరీస్ గురించి కూడా ఒకసారి జస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ దట్ హరీ అప్ బిఫోర్ April 15th ట్రై టు పర్చేస్ ద కోర్స్, ఓకే? ఎందుకంటే మీకు ఆఫర్ అనేది ఎండ్ అవుతుంది, మళ్ళీ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే కాంటాక్ట్ నంబర్స్ ని రీచ్ అవ్వండి అండ్ గ్రంథాలయ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ మీకు కంప్లీట్ షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేసాం, అంటే ఏ రోజు ఏ టెస్ట్ ఉంటుంది, ఏ పేపర్ పైన టెస్ట్ ఉంటుంది అనేది కంప్లీట్ గా మీకు విత్ షెడ్యూల్ మీకు ఇక్కడ అనౌన్స్ చేసాము, రైట్? Yes, I hope you guys are clear with the class, right? Thank you. We'll be going to meet in the next session. And everyone, do follow us on our Telegram channel, okay? And download our app Granthalay and do subscribe to our channel on our YouTube, okay? Granthalay. And do share our videos to other aspirants also. Thank you. We'll be going to meet in the next class. Until then, stay tuned.